ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, జీవితంలో కష్టాలు వస్తూనే ఉంటాయి, కానీ మనం ఎప్పుడైతే ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని ముందుకు నడుస్తామో అప్పుడు ఎంత కష్టమైనా తేలికగా అనిపిస్తుంది. ఎప్పుడైతే మనుషుల్లో ఐకమత్యం ఉంటుందో అప్పుడు ఎలాంటి సమస్యనైనా సులభంగా అధిగమించవచ్చు కాదంటారా? అడవుల్లో తిరిగినా కూడా రాముడు చెడిపోలేదు, అంతఃపురంలో పెరిగిన రావణుడు బాగుపడలేదు. వ్యక్తిత్వం అనేది ఆస్తి అంతస్తుల్లో ఉండదు, ఆలోచన ఇంకా ఆచరణలో మాత్రమే ఉంటుంది. గుర్తుంచుకోండి, అందం చూపు తిప్పుకునేలా చేస్తుందేమో, కానీ వ్యక్తిత్వం హృదయానికి అత్తుకునేలా చేస్తుంది. అర్థమైందనుకుంటా.